హలో ఆల్ అండ్ వెల్కమ్ టు టైవ్యూ. ఈసారి మంచి ఎగ్జైటింగ్ అప్డేట్స్ తెచ్చేస్తా. మూవీ రిలీజెస్ గురించి నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ గారి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టీజర్ రిలీజ్ అయింది. మళ్ళీ మన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారిని యాక్షన్ మోడ్ లో చూడడం చాలా బాగా అనిపించింది. వీరధీర సూర టీజర్ రిలీజ్ అయింది. విక్రమ్ గారి నుండి ఒక మంచి యాక్షన్ డ్రామా ఫిల్మ్ రాబోతుంది అని అనిపించింది. ఎంపురాన్ ట్రైలర్ రిలీజ్ అయింది. మీకు లూసిఫర్ నచ్చితే ఈ ట్రైలర్ పక్కా నచ్చుద్ది. మూవీ మార్చ్ 27th కి రిలీజ్ అవుతుంది. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే కన్నప్ప మూవీ నుండి ఓం నమ శివాయ సాంగ్ రిలీజ్ అయింది. శంకర్ మహాదేవన్ గారు పాడిన ఈ సాంగ్ కి లిరిక్స్ సుద్దాల అశోక్ తేజ గారు రాశారు. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ నుండి మొదటి చినుకు సాంగ్ రిలీజ్ అయింది. శ్రీరామ్ గారు పాడారు. మ్యాథ్ స్క్వేర్ నుండి వచ్చార్ రోయ్ అని మంచి బీట్ ఉన్న సాంగ్ రిలీజ్ అయింది. క్రేజీ విషయం ఏంటో తెలుసా, లిరిక్స్ మన అనుదీప్ గారు రాశారు. కేవి అనుదీప్ గారు రాశారు. ఒకసారి వినేయండి. సిద్ధు జాక్ మూవీ నుండి కిస్ సాంగ్ రిలీజ్ అయింది. జావేద్ అలీ పాడిన తర్వాత సాంగ్ ఇంకెలా ఉంటుంది, బాగుంది. సో ఒకసారి వినేయండి. ఆల్సో అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ నుండి ఓజీ సంభవం సాంగ్ అండ్ ఎల్వైఎఫ్ మూవీ నుండి చమ్కారే చమ్కా సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసిస్తే మహేష్ బాబు గారి అప్డేట్ విషయానికి వస్తే SSMB 29 మూవీ ఒడిషా షూట్ మొత్తానికి కంప్లీట్ అయింది. మరి నెక్స్ట్ స్కెడ్యూల్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ చేస్తారో లేక ఈలోపు ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తారో చూడాలి. మరి నమ్రత గారు విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ లో మదర్స్ మిల్క్ బ్యాంక్ ని లాంచ్ చేశారు. ఎవ్రీ ఇయర్ మెటర్నల్ మిల్క్ దొరకని న్యూ బోర్న్ బేబీస్ కి ఇది బెనిఫిట్ అవుతుంది. ఆల్సో లాస్ట్ 10 years లో 4500 పైగా పిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ చేయించారు. మహేష్ గారు అండ్ నమ్రత గారు మీరు గ్రేట్ అండి. కళ్యాణ్ గారి విషయానికి వస్తే హరిహర వీరమల్లు మూవీకి సంబంధించి డబ్బింగ్ పనులు స్టార్ట్ అయిపోయాయి. సో ఫ్యాన్స్ టెన్షన్ వద్దు, మూవీ May 9th కి వచ్చేస్తుంది. ప్రభాస్ గారంటే కల్కి 2898 పార్ట్ గురించి నాగశ్వన్ గారు మాట్లాడుతూ టెంటేటివ్ గా కల్కి పార్ట్ 2 ని ఈ ఇయర్ ఎండ్ కి స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఈ పార్ట్ లో మోస్ట్లీ కర్ణ అండ్ భైరవ యాంగిలే ఉంటుంది అని ఆయన చెప్పారు. సో లైన్ అప్ వైజ్ గా చూసుకుంటే రాజాసాబ్ తర్వాత హను ప్రాజెక్ట్, నెక్స్ట్ వంగ ప్రాజెక్ట్, తర్వాత కల్కి పార్ట్ 2 ఉంటుంది. మరి మధ్యలో ప్రశాంత్ నీల్ అండ్ ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్స్ ఎలా ఇరికిస్తారో చూడాలి. తమన్ గారు రాజాసాబ్ కోసం కంపోజ్ చేసిన ట్యూన్స్ చాలా రోజులు అయిపోయాయి, వాటి టైం అయిపోయిందని చెప్పి వాటిని ట్రాష్ చేసేసి మళ్ళీ కొత్త సాంగ్స్ కంపోజ్ చేస్తున్నారంట. ఏదైనా మన తమన్ గారి డెడికేషన్ కి మెచ్చుకోవాలి. చూడాలి మరి సాంగ్స్ ఎలా ఉంటాయో. ఆల్సో మూవీ రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ రావాలి. ఇంకా అల్లు అర్జున్ గారి అప్డేట్ అంటే పుష్ప 3 గురించి మైత్రి ప్రొడ్యూసర్ రవిశంకర్ గారు చెప్తూ అల్లు అర్జున్ గారు ఇప్పుడు అట్లీ ప్రాజెక్ట్ అండ్ త్రివిక్రమ్ గారి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అండ్ సుకుమార్ గారు కూడా రామ్ చరణ్ గారి ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇవి కంప్లీట్ అయ్యాక పుష్ప 3 స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఈసారి లేట్ చేయం, 2028 లో పుష్ప 3తో వస్తామని ఆయన చెప్పారు. ఈయన చెప్పిన ఈ 3 ముక్కల్లో అల్లు అర్జున్ గారి నెక్స్ట్ 3 ఫిల్మ్స్ లైన్అప్ అండ్ సుకుమార్ గారి నెక్స్ట్ 2 ఫిల్మ్స్ పై ఒక క్లారిటీ వచ్చేసింది అనుకుంటా. జూనియర్ ఎన్టీఆర్ గారి అప్డేట్ వచ్చేసి వార్ 2 రిలీజ్ డేట్ మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇదిగో అఫీషియల్ కన్ఫర్మేషన్. మూవీ August 14th కి రిలీజ్ అవబోతుంది. టైగర్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి అమ్మా. రామ్ చరణ్ బుచ్చిబాబు మూవీని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారంట. అంటే అన్ని అనుకున్నట్టు జరిగితే నెక్స్ట్ ఇయర్ చరణ్ గారి బర్త్డే టైం కి రిలీజ్ అయిపోవచ్చు అనమాట. ఎలానో ఇంకో 1 week లో చరణ్ గారి బర్త్డే ఉంది కాబట్టి ఫస్ట్ లుక్ లాంటిది ఏమైనా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి మూవీ టీం ఎలా చేస్తుందో తెలీదు. అండ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా టీం రామ్ చరణ్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ కొలాబరేషన్ లో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నారంట. మన మెగాస్టార్ చిరంజీవి గారికి లండన్ UK పార్లమెంట్ లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చి ఫెలిసిటేట్ చేశారు. నాని హిట్ 3 మూవీ నుండి రేపంటే మండే ప్రేమ వెల్లువ అనే సాంగ్ రిలీజ్ అవబోతుంది. అండ్ ఈ మూవీకి మికీ జే మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. నితిన్ రాబిన్ హుడ్ అండ్ తమ్ముడు మూవీస్ తర్వాత బలగం వేణు డైరెక్షన్ లో ఎల్లమ్మ అండ్ విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో ఒక ఫిల్మ్ చేయబోతున్నారు. విక్రమ్ కుమార్ ప్రాజెక్ట్ గురించి చెప్తూ అతను చెప్పింది చెప్పినట్టు తీయగలిగితే మన తెలుగు సినిమా అండ్ ఇండియా కూడా గర్వించదగ్గ సినిమా అవుతుంది అని చెప్పారు. ఇది ఒక స్పోర్ట్స్ రిలేటెడ్ మూవీ అంట. అండ్ ఎల్లమ్మ కూడా నెక్స్ట్ లెవెల్ సినిమా అని నితిన్ చెప్పారు. తండేల్తో బ్లాక్ బస్టర్ కొట్టిన నాగ చైతన్య విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండుతో చేస్తున్న మూవీ షూట్ స్టార్ట్ అయిందంట. హోప్ హీరో అండ్ డైరెక్టర్ ఇద్దరు వాళ్ళ సక్సెస్ ని కంటిన్యూ చేయాలి. విజయ్ దేవరకొండ అండ్ గౌతమ్ తిన్ననూరి కింగ్డమ్ మూవీ నెక్స్ట్ స్కెడ్యూల్ గోవాలో ఉండబోతుందంట. మూవీ షూట్ ఆల్మోస్ట్ లాస్ట్ కి వచ్చేసింది అంటున్నారు. May 30th రిలీజ్ అవుతుంది. రాపో రాజమండ్రి షూట్ ర్యాప్డ్. అబ్బా ప్రాస బాగుంది కదా. మొత్తానికి రాపో 22 రాజమండ్రి స్కెడ్యూల్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్కెడ్యూల్ హైదరాబాద్ లో అవుతుందంట. పూరి జగన్నాథ్ గారి పని అయిపోయింది అనుకున్న అందరికీ ఆయన షాక్ అయ్యే ప్రాజెక్ట్ సెట్ చేశారు. ఆయన తన నెక్స్ట్ మూవీ తమిళ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతితో చేయబోతున్నారు. అండ్ ఈ మూవీకి బెగ్గర్ అనే టైటిల్ అనుకుంటున్నారంట. అన్ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్ సెట్ చేశారు కదా పూరి గారు.
అల్లరి నరేష్ గారు నెక్స్ట్ ఫిల్మ్ గా 12A రైల్వే కాలనీ అనే మూవీ చేస్తున్నారు. ఈసారి ఒక హారర్ థ్రిల్లర్ మూవీ ట్రై చేస్తున్నారు. శ్రీ విష్ణు సింగిల్ మూవీ మేలో రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో హీరోయిన్స్ గా ఇవానా అండ్ కేతికా శర్మ యాక్ట్ చేస్తున్నారు. సమాంత గారు ప్రొడ్యూసర్ గా మారారు. ఆమె ప్రొడక్షన్ లో వస్తున్న శుభం అనే మూవీ షూట్ రీసెంట్ గానే కంప్లీట్ అయింది. ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ని సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేస్తున్నారు. నిహారిక కొనిదెల ప్రొడ్యూసర్ గా డెబ్యూ డైరెక్టర్ మానస శర్మతో ఓ మూవీ చేయబోతున్నారు. పవన్ సదినేని డైరెక్షన్ లో దుల్కర్ సల్మాన్ చేస్తున్న ఆకాశంలో ఒక తార మూవీ నెక్స్ట్ స్కెడ్యూల్ ఈ ఏప్రిల్ నుండి రాజమండ్రిలో స్టార్ట్ అవబోతుందంట. సుశాంత్ న్యూ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ సూపర్ న్యాచురల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీని పృథ్వీరాజ్ డైరెక్ట్ చేస్తున్నారు. మలయాళం యాక్షన్ ఫిల్మ్ మార్కో మూవీ డైరెక్టర్ హనీఫ్ అదేనితో మన దిల్ రాజు గారు ఒక పాన్ ఇండియా ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నారంట. కాస్టింగ్ డీటెయిల్స్ అయితే ఇంకా తెలియాలి. రోషన్ బర్త్డే సందర్భంగా సందీప్ రాజ్ డైరెక్షన్ లో చేస్తున్న మోగ్లీ మూవీ నుండి తన క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ అయింది. సుహాస్ అప్కమింగ్ ఫిల్మ్ ఓ భామా అయ్యో రామా టీజర్ రేపు మండే రిలీజ్ అవుతుంది. ప్రదీప్ మాజిరాజు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ ఏప్రిల్ 11th కి రిలీజ్ అవుతుంది. తమన్నా ఓదలా 2 మూవీ ఏప్రిల్ 17th రిలీజ్ అవుతుంది. సక్సెస్ఫుల్ హీరో ప్రియదర్శి సారంగపాణి జాతకం మూవీ ఏప్రిల్ 18th రిలీజ్ అవుతుంది. రీ రిలీజెస్ విషయానికి వస్తే సలార్ రీ రిలీజ్ అయింది. రచ్చం మామూలుగా జరగలేదు. మీలో ఎవరైనా వెళ్ళుంటే మీ క్రేజీ థియేటర్ ఎక్స్పీరియన్స్ కామెంట్స్ లో చెప్పండి. ఆల్సో ఎవడి సుబ్రహ్మణ్యం కూడా రీ రిలీజ్ అయింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే బ్రహ్మానందం మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. జితేందర్ రెడ్డి మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. తమిళ బ్లాక్ బస్టర్ డ్రాగన్ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. నిలవకు ఎన్మేల్ ఎన్నడి కోపం అదేనండి జాబిలమ్మ నీకు అంత కోపమా ఫిల్మ్ తమిళ వర్షన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఫిల్మ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. హిందీ ఫిల్మ్ స్కై ఫోర్స్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇవండి గురుగారు ఈ వారం సినిమా కబుర్లు. నన్ను బాగా ఎగ్జైట్ చేసిన అప్డేట్ అంటే ఒకటేంటి, ప్రతి స్టార్ హీరో అప్డేట్ ఎగ్జైట్ చేసేదే. అది మరి విషయం. అలానే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.